నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ డిబేట్. నేను గోపి. ప్రధాని మోడీకి 70 ఏళ్ళు వచ్చాయి. గుజరాత్ నుంచి వచ్చిన మోడీ దేశ రాజకీయాల్లో బాహుబలిగా ఎదిగిపోయారు. తనదైన శైలితో పరిపాలిస్తూ దేశంలో నవశకానికి నాంది పలికారు. 370 ఆర్టికల్ రద్దు మొదలుకొని రామ జన్మభూమి వివాదం వరకు సమస్యలన్నీ పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక మీదట కూడా బీజేపీకి నరేంద్ర మోడీ బాహుబలిగానే కనిపించబోతున్నారా? నరేంద్ర మోడీ తర్వాత బీజేపీలో ఇంకెవరు అనే ప్రశ్న ఏమన్నా ఉదయిస్తుందా? లేకపోతే నరేంద్ర మోడీ వయస్సు రీత్యా బీజేపీకి ప్రత్యేకమైనటువంటి కొన్ని ఉన్నాయి కాబట్టి వయసు రీత్యా కొంతమందిని పక్కన పెడుతూ ఉంటారు కాబట్టి అలా కూడా నరేంద్ర మోడీని పక్కన పెడితే నెక్స్ట్ వచ్చే నాయకులు ఎవరు? అసలు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రాక ముందు పరిస్థితులను ఒకసారి ఇవాళ విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో డిబేట్లో పాల్గొంటున్నారు విద్యాసాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తిరుపతి నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అద్దెపల్లి శ్రీధర్ గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుందరరాం శర్మ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ఓబులేస్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాయిన్ అవుతారు. నాగోతు రమేష్ గారు, ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, ఇటీవల నూతనంగా ఎన్నికయ్యారు ఆయన కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా అద్దెపల్లి శ్రీధర్ గారు, మీ దగ్గరికే వస్తాను. ఈ డిబేట్లో విశ్లేషకులైనా విమర్శకులైనా రాజకీయ నాయకులైనా మీరే, అంటే అన్ని పార్టీల వాళ్ళు, నరేంద్ర మోడీ రాక ముందు బీజేపీ, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం, ప్రధాని కాకముందు భారతదేశం, నరేంద్ర మోడీ రాకముందు బీజేపీ, ప్రధాని కాకముందు బీజేపీ, ప్రధాని అయిన తర్వాత బీజేపీ, ఈ అంశాల్లో మీరు విశ్లేషించాలంటే ఎలా విశ్లేషిస్తారు? శ్రీధర్ గారు వినిపిస్తుందా? నన్ను అడిగారా? శ్రీధర్ గారు మిమ్మల్ని అడుగుతున్నా. బ్రీఫ్ గా మళ్ళీ ఒకసారి ఓకే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత భారతదేశం, ఆయన చేపట్టక ముందు భారతదేశం. శ్రీధర్ గారు వినిపిస్తుందా? కెన్ యు హియర్ మీ? నాకు వినిపిస్తుంది. మీకు వినిపిస్తుంది కదా? శ్రీధర్ గారు నాకు వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందా? నాకు వినపడలేదు ఇప్పుడు మళ్ళీ. ఓకే, మళ్ళీ వస్తానైతే మీ దగ్గరికి. ఇప్పుడు వినపడుతున్నదండి, ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఓకే, క్లియర్. నేను మొదట మీ దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే, మీరు కొంతకాలం పాటు బీజేపీతో ట్రావెల్ చేశారు కాబట్టి దెన్ ఇప్పుడు వైసీపీలో కొనసాగుతూ ఉన్నారు. అయితే నేనేమంటున్నానంటే, నరేంద్ర మోడీ ప్రధాని కాక ముందు పరిస్థితులు, ప్రధాని అయిన తర్వాత పరిస్థితులు, నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత బీజేపీలో పరిస్థితులు, ప్రధాని కాకముందు బీజేపీలో పరిస్థితులు విశ్లేషించుకోవాలంటే ఎలా విశ్లేషించుకోవచ్చు సార్? ఓకే, అంటే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఒక యాప్ అనేది ఇప్పుడు దాకా పెట్టుకోలేదు. ఆ రోజుల్లో ప్రధానమంత్రులు ఉన్నప్పుడు ఆ టెక్నాలజీ అంత విరివిగా ఉండేది కాదు. బట్ ఆశ్చర్యంగా నరేంద్ర మోడీ గారితో పోటీ పడుతున్న ఇతర నాయకులు ఎవరు కూడా, బి రాహుల్ గాంధీ ఆర్ ఎనీబడి, లేకపోతే రాష్ట్ర సీఎంలు కూడా పోటీ పడుతున్నారు కదా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవుదాం అని. అలాంటి రీజనల్ సట్రాప్స్ కూడా టెక్నాలజీని ఉపయోగించుకునేది అంతే విధంగా ఎవరూ లేరు. అది ఐఎమ్ కమింగ్ ఫర్ ద లేటెస్ట్. అండ్ అర్లియర్ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు దూరదర్శన్ లో వచ్చేవారు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేవారు దూరదర్శన్ లో. బట్ నరేంద్ర మోడీ గారు బేసిక్ గా ఆల్ ఇండియా రేడియో బేస్ చేసుకుని మన్ కీ బాత్ అన్నది, అంటే ఏదైతే మొత్తం అక్రాస్ ఇండియా రీచ్ ఉంటుందో దాన్ని క్రమేపీ టీవీ ఛానల్స్ లోను, లోక్సభ రాజ్యసభ దాంట్లోనూ మిగతా ఆయన కొంత ఒక బీజేపీకి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి నేచురల్లీ కొన్ని ఛానల్స్ లో కూడా లైవ్ ఇస్తున్నారు మన్ కీ బాత్, వాట్ ఎవర్ ద కంటెంట్. అంటే టెక్నాలజీని సూపర్ గా యూజ్ చేసుకున్న ప్రధానమంత్రి ఈజ్ డెఫినెట్లీ వన్. బ్యాక్ టు స్క్వేర్ వన్. ఆయన జీవితం ఎలా స్టార్ట్ చేశారంటే, చిన్న సన్నకారు ఆర్ వాట్ ఎవర్ స్మాల్ అండ్ మీడియం సెగ్మెంట్ లోకి వస్తారు అండ్ సెల్ఫ్ హెల్ప్ తో వచ్చారు. పెద్దగా చదువుకోపోయినా కూడా ఆర్ఎస్ఎస్ లో గాను లేకపోతే బీజేపీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ లో చదువుకుంటూ పైకి ఎదిగారు. అండ్ కంటిన్యూస్లీ వాజ్ అసోసియేటెడ్ విత్ ఏ పొలిటికల్ పార్టీ ఆర్ రీజనల్, అదే వాట్ ఎవర్ ఆర్ఎస్ఎస్ అండ్ XYZ. సో ఒక స్కిల్ ఉన్నది ఆయన దగ్గర, ఒక మేనేజ్మెంట్ స్కిల్ ఉన్నది అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ ఉండడం వల్ల ఆయనకి ప్రధానంగా అహ్మదాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆయనకి టర్నింగ్ పాయింట్. అండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా సబ్సీక్వెంట్ గా ఎలక్షన్స్ కి అది ఆ టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు, దట్ టైమ్ హీ వాజ్ అ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్. దెన్ హీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ లీడర్, హీ కెన్ డెలివర్ చేయగలరు అని చెప్పి.
అండ్ అప్పుడు గుజరాత్ ఎలక్షన్స్ లో మన అద్వానీ గారికి హీ వాజ్ అ కోర్ మ్యాన్ ఇన్ గుజరాత్ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు. సబ్సీక్వెంట్ గా అద్వానీ గారికి ఏదైతే మన రథయాత్రలో కూడా హీ వాజ్ అన్ ఇంపార్టెంట్ మ్యాన్, డే టు డే కోఆర్డినేషన్ లో ఉన్నారు. Then with the support of Vajpayee and Advani and other RSS leaders, he became suddenly Gujarat Chief Minister. అప్పుడు కొంచెం ఒకరిద్దరితో ఆయనకి డిఫరెన్స్ ఒపీనియన్ ఉండేది. ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యారో అండ్ ఆయన పర్సనల్ గా ఫ్యామిలీ మెంబర్స్ ని పెద్దగా ఎంటర్టైన్ చేయడం కానీ లేదా పర్సనల్ గా ఏదైనా కావాలనుకోవడం కానీ ఏమీ లేని వ్యక్తి. బట్ అంత క్లీన్ అని మనం అనలేము, ఎందుకంటే పార్టీకి ఉపయోగించుకుంటున్నారు. సీఎం గా ఉండేటప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఫస్ట్ టైం ప్రధానమంత్రి గారుగా పుష్ చేసుకుని ఆయన క్యాండిడేచర్ ఉన్నప్పుడు అప్పుడు వీడియోకాన్ అనే ఒక సంస్థ అక్రాస్ ఇండియా సపోర్ట్ చేసింది నరేంద్ర మోడీ గారు చాయ్ పే చర్చా క్యాంపెయిన్ కి. అంటే వీడియోకాన్ టీవీలో యావత్ భారతదేశంలో అన్ని చోట్ల చాయ్ పే చర్చ అన్న దానికోసం వారు సపోర్ట్ చేశారు. సబ్సీక్వెంట్ గా ప్రధానమంత్రి అయిన తర్వాత వీడియోకాన్ దూత్ చందనాకు వచ్చారు, ఐసిఐసిఐ బ్యాంక్, లార్జ్ మనీ వాజ్ అవుట్ స్టాండింగ్, ఇవన్నీ మనకి తెలిసిన విషయాలే. అడానీ కూడా ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆయనకి సపోర్ట్ చేశారు ఎలక్షన్స్ అప్పుడు, అంటే చీఫ్ మినిస్టర్ నుంచి వెన్ ఈస్ బీయింగ్ ఎలివేటెడ్ as ప్రైమ్ మినిస్టర్. సో ఇవన్నీ గ్రే ఏరియా. అంటే పర్సనల్ గా ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఫ్యామిలీని ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు. హీఈస్ వెరీ క్లీన్ అబౌట్ దట్. పర్సనల్ గా కూడా ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయలేదు. అలాంటి ఆస్కారం ఎక్కడా కూడా ఆయన. అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన 2014 ఎలక్షన్స్ కి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ప్రధానంగా తీసుకొచ్చినటువంటి అంశం ఏంటంటే 4 సార్లు గుజరాత్ గా ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి గుజరాత్ డెవలప్మెంట్ మోడల్, గుజరాత్ లో జరిగినటువంటి అభివృద్ధి మోడల్ దేశమంతా అమలు చేస్తాననేది. సో గుజరాత్ లో జరిగినటువంటి అభివృద్ధి దేశమంతా ఇప్పుడున్నటువంటి 6 ఏళ్లలో జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే ఎలా విశ్లేషించగలం? అంటే యాజ్ అ చీఫ్ మినిస్టర్ మోస్ట్ టర్నింగ్ పాయింట్ వాట్ హీ హస్ డన్ ఇస్, భారతదేశంలో అప్పుడు బాగా పవర్ కట్ ఉండేది. భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా 5-6 hours ఉండేది. కంటిన్యూస్ పవర్ సప్లై ఇస్ అ మేజర్ ఇష్యూ. ప్రధానంగా నరేంద్ర మోడీ గారు రాష్ట్ర సీఎం గా ఉండేటప్పుడు హీ వాజ్ సేయింగ్ దట్ భారతదేశంలో ఉన్న ఎంటర్ప్రినర్స్ అందరూ వచ్చి గుజరాత్ లో పవర్ ప్రాజెక్ట్ పెట్టండి, నాన్ కన్వెన్షనల్ సోలార్ గానీ, విండ్ గానీ, లేకపోతే థర్మల్ గానీ ఆర్ వాట్ ఎవర్, భారతదేశ ప్రభుత్వం గానీ ఇతర రాష్ట్రాలు ఇచ్చే రేటు కంటే ₹1 ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి మార్కెటింగ్ పాయింట్ ఆయన చేయడం జరిగింది. సో ట్రెమండస్ గా పవర్ ప్రాజెక్ట్స్ ఆ రాష్ట్రానికి రావడంతో అష్యూర్డ్ పవర్ సప్లై గుజరాత్ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో. అండ్ సైమల్టేనియస్లీ క్రమేపీ కంటిన్యూషన్ లో ఈ అగ్రికల్చర్ ఫీడర్ లైన్స్ కూడా సెపరేషన్ కూడా గుజరాతే మొట్టమొదటిసారి స్టార్ట్ చేసింది. ఇండస్ట్రీస్ కి ఫీడర్ లైన్ సెపరేట్, అగ్రికల్చర్ ఫీడర్ లైన్ సెపరేట్, డొమెస్టిక్ ఫీడర్ లైన్ సెపరేషన్ అనేది కూడా తీసుకుని రావడం జరిగింది. ఈ 2 అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చీఫ్ మినిస్టర్ గా ఉండి ఆయన సపోర్ట్ చేయకుండా ఉండుంటే ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ ట్రాన్స్కో, జెన్కోలి లేకపోతే మిగతావన్నీ కూడా చేసి ఉండకపోవచ్చు. దెన్ రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ప్రధానంగా ఇన్వెస్టర్స్ మీట్. ఆయన కొంచెం బిజినెస్ మైండెడ్ అని అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రాన్ని మనం ఏం చేయాలన్నా కూడా ప్రభుత్వాలు సంపాదించుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం సంపాదించుకోవాలి, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయూతనివ్వాలి. నెక్స్ట్ ఇంకేంటి అని ఆలోచించారు. సెంట్రల్ గవర్నమెంట్ చేయూతనిచ్చే ఆస్కారం లేదు బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఒపీనియన్. అండ్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో కాంగ్రెస్, గుజరాత్ బీజేపీ కాకుండా ఇతర పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అండ్ దే హ్యావ్ ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇన్ గుజరాత్. సో వాళ్ళు ఎప్పుడు కూడా సహకరించేవారు కాదు. అప్పుడు ఇన్వెస్టర్స్ మీట్ అని చెప్పి బ్రహ్మాండంగా భారతదేశంలో అలాంటి ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసేది ఇన్వెస్టర్స్ మీట్. ఒక రాష్ట్ర సీఎం గా ఇన్వెస్టర్స్ మీట్ బెంచ్ మార్క్ కింద క్రియేట్ చేసి వరల్డ్ లో ఉన్న గుజరాతీ వాళ్ళందరినీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కి వాళ్ళకి వెసులుబాటు. మిగతా రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్డ్, ఢిల్లీ ప్రధానమంత్రి ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎస్కాట్ ఆఫీసర్ అన్నది మార్పు తీసుకుని వచ్చారన్నమాట. ప్రతి ఇన్వెస్ట్మెంట్ కి ఒక ఎస్కాట్ ఆఫీసర్ పెట్టి క్విక్ గా 15 రోజులు 30 రోజుల్లో పర్మిషన్స్ ఇచ్చేశారు. ఈ మార్పులన్నీ కూడా ఇతర రాష్ట్రాలని వాచ్ చేసింది. ఈ విధంగా భారతదేశాన్ని చేయగలరు అని నరేంద్ర మోడీ గారు అని చెప్పి బలంగా ఆ రోజు ఫస్ట్ టైం ప్రధానమంత్రి క్యాండిడేట్ కింద ఆయన కంటెస్ట్ చేసినప్పుడు ఈ ప్రధాన అంశాలతో ఆయన వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా
3D ప్రొజెక్షన్ తో టెక్నాలజీ పరంగా ఉపయోగించుకున్నారు. రెండోది ఛాయ్ పే చర్చ అని చెప్పి అక్రాస్ ఇండియా ఈ రోజు అదే మీరు అన్నటువంటి శ్రీధర్ గారు మీరు అనేటువంటి టెక్నాలజీనే ఈ రోజు ఆయన్ని ఇంకొకలా చూపిస్తుంది అనమాట. రాహుల్ గాంధీ గారు ఈ రోజు ట్వీట్ చేశారు, మనం చూసాము. ఇవాళ నేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ డే అని చెప్పి ఆయన బర్త్డేని ఆ బర్త్డే రోజున సెప్టెంబర్ 17th నేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ డే అని చెప్పి కొన్ని ట్వీట్స్ చేస్తూ ఉంటే ట్విట్టర్లో ఒక వార్ లాగా జరుగుతుందన్నమాట. నరేంద్ర మోడీకి బర్త్డే విషెస్ ఏమో 4 లక్షలు వస్తే అన్ఎంప్లాయ్మెంట్ గురించేమో దాదాపు 40 లక్షల ట్వీట్స్ అన్ఎంప్లాయ్మెంట్ దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చినమాట. విద్యాసాగర్ గారు, ఇక్కడ మోడీ అధికారంలోకి రాకముందు హర్ హర్ మోడీ ఘర్ ఘర్ మోడీ అనే ఒక నినాదంతో ముందుకెళ్ళింది మొత్తం బీజేపీ అంతా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటిది వాళ్ళ నినాదం. సో ఆ దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెళుతుంది అనుకుందా? గోపి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నా కొంత సౌండ్ తక్కువ ఉంది, కొంత మీ పీసీఆర్ లో కొంత సౌండ్ పెంచమని చెప్తే చూస్తారు మీరు చెప్పండి, చూస్తారు. యా ఓకే. ఇప్పుడు మిత్రుడు శ్రీధర్ గారికి అట్లాగే పెద్దలు శాస్త్రి గారికి నా నమస్కారం. ఇప్పుడు మనం 2014 మునుపు భారతదేశం, 2014 తర్వాత భారతదేశంగా చూడాల్సి ఉంటుంది. అంటే 1947 to 2014, 2014 to ఆఫ్టర్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్టుగా చూసి రెండుగా మనం డివైడ్ చేసుకుంటే విధానపరమైనటువంటి మార్పులు, అంటే భారీ విధానపరమైనటువంటి మార్పులు, అపరిశుభ్రంగా ఉన్నటువంటి విషయాల మీద తీసుకున్నటువంటి వాళ్ళు బిహేవ్ చేసేటువంటి బీజేపీ పోతున్నటువంటి విధానాలు, ఆర్థిక విధానాలు, వాళ్ళు విదేశీ యానంతో చేసేటువంటి విదేశీ వ్యవహారాలు నిరిపెట్టేటటువంటి వ్యవహారం రెండుగా చూడాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఎక్కువ చేసింది కాంగ్రెసే. సో ఎందుకు ఈ మాట అన్నానంటే 14 బిఫోర్ 14 ఆఫ్టర్ ఎందుకు అన్నానంటే ఎక్కువ కాలం బీజేపీ అంతా ఒక 6 సంవత్సరాలు, మధ్యలో ఒక 2 సంవత్సరాలు, అంటే 9 సంవత్సరాలు, దాదాపు 62 సంవత్సరాలు, 9 సంవత్సరాల్లో మొత్తం పరిపాలించింది కాంగ్రెసే. కాబట్టి అప్పుడు విధానాలు వేరు ఉన్నాయి, ఇప్పుడు విధానాలు వేరు ఉన్నాయి. అందువల్ల ఆ మాట అనాల్సి వచ్చింది. సో ఇక్కడ మొట్టమొదటిగా మోడీ యొక్క మైండ్ సెట్ ఎట్లా అంటే ఆయన ఇక్కడ ఇంకొక మాట కూడా విద్యాసాగర్ గారు అది మొత్తం మోడీకి, నరేంద్ర మోడీకి ఆపాదిద్దాం లేకపోతే బీజేపీ పార్టీకి ఆపాదిద్దాం? మీరు చెప్పినటువంటి 2014కి ముందు భారతదేశం, 2014 తర్వాత భారతదేశం అంటే మోడీ ని ముందు పెట్టుకొని చూడాలా, బీజేపీని ముందు పెట్టుకొని చూడాలా? ఇద్దరిని కాదు, ఆ మూడో వ్యక్తి పేరు చెప్తాను నేను. చెప్పండి. మూడో విధానం పేరు చెప్తాను. అయితే ఇక్కడ మన గుజరాత్లో ఎప్పుడైతే అల్లర్లు జరిగిన తర్వాత ముస్లింస్ దూరం అయిపోయాడని చెప్పి మనకు తెలిసిందే. గోద్రా అల్లర్లు, గుజరాత్ అల్లర్ల గురించి మనకు తెలిసిందే. మనము అసలు ఒకప్పుడు అమెరికా ఆయన నిషేధించింది, వీసాను కూడా రిజెక్ట్ చేసింది. అది మనకు గుర్తుండే ఉంటది. గుజరాతీసి మీటింగ్ పెట్టాలని పోతే అమెరికా ఆయన వీసాను రిజెక్ట్ చేసింది. ఆ స్థాయిలో అట్టడుగు స్థాయికి పడిపోయినటువంటి క్రెడిబిలిటీని ఆయన రెండోసారి మళ్ళీ బీజేపీ పార్టీ ఆయన్నే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేసి ఆయన మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ముస్లిం వర్గాల మీద దాని తర్వాత ఎటువంటి రైట్స్ కానీ జరగలేదు. అంటే అది బ్యాడ్ ఇన్సిడెంట్, నో డౌట్ అట్ ఆల్. మనం అంటే మనం ఒక డెమోక్రాటిక్ గా, ఒక హ్యూమన్ బీయింగ్ గా జరిగిన దాని మీద మనం 100% ఖండించాల్సింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే దాని తర్వాత ఏంటంటే ఆయనలో వచ్చిన మార్పు ఏంటంటే ముస్లిం సామాజిక వర్గము ఆర్థికంగా ఎట్లా వెనుకబడి ఉంది గుజరాత్లో, వాళ్ళు ఎట్లా తీసుకురావాలి అంటే ఎక్కువ మనకు తెలిసిన విషయమే, గుజరాత్లో కైట్ ఫెస్టివల్ ఎక్కువ జరుగుతుంది. ఆ కైట్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఏంటంటే కుటీర పరిశ్రమలో, ఇళ్లలో ముస్లిం ఫ్యామిలీస్ చేస్తుంటాయి. సో ఆయన దాన్ని ఏం చేశాడంటే బ్రాండెడ్ చేశాడు. బ్రాండెడ్ చేసి మొదటి సంవత్సరం 70 కోట్లు అయితే 5 సంవత్సరాల లోపు దాన్ని 700 కోట్ల కుటీర పరిశ్రమగా తీర్చిదిద్దడంలో ఆయన తెలివి ఇక్కడ మనం మాట్లాడుకోవాలా. 700 crores ఆయన ప్రధానమంత్రిగా ఢిల్లీకి రాక మునుపు 700 కోట్లు ఉంటే ఈ రోజు అది 1100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్కి వెళ్ళింది. కైట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ గా అహ్మదాబాద్ ఆ ప్రాంతంలో ఆయన నిర్వహించడం ద్వారా ఈ ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళల్లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయగలిగి తద్వారా వాళ్ళను ఒప్పించి ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చినా కూడా గుజరాత్లో బీజేపీ గెలవగలిగింది. అంటే ఎంతో కొంత తగ్గిందా పెరిగిందా అనేది పక్కన పెట్టేస్తే మనం బీజేపీ మళ్ళీ రూలింగ్లోకి వచ్చింది. ఆయన కాకపోయినా అంటే అంత పార్టీని ఎస్టాబ్లిష్ చేయగలిగాడు అక్కడ. సో ఆయన ఏం చేశాడంటే
బీజేపీ అంటే గుజరాత్ మోడల్ అంటే ఒక మోడల్ అంటే బిజినెస్ మాడ్యూల్గా తీసుకొని పోయి అదాని ఇలాంటి వాళ్ళను కొంత ఎంకరేజ్ చేయటం, లేదంటే ఇండస్ట్రీస్ తీసుకురావటం, ఇట్లా చేతి వృత్తి దాని మీద అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆలోచించడం ద్వారా సాధ్యమైనటువంటి సక్సెస్ని ఈయన 2014కు వచ్చేసరికి అప్పుడు UPA 1 అండ్ UPA 2, UPA 1 కాస్త పర్వాలేదనుకుంటే UPA 2లో మనం ఏం జరిగిందో ప్రపంచానికి అంతా తెలుసు, భారతదేశంలో అందరికీ తెలుసు. మొత్తం ఏ స్కీమ్ అయినా అది స్కామే. సో ఎంతమంది కేంద్ర మంత్రులు జైలుకి వెళ్ళారు, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అది కంట్రోల్ చేయలేకపోయారా, చేశారా అన్నది దాని మీద ప్రజలు విసిగెత్తిపోయారా. 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలనలో ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయ్ అన్నంత పారిపోయేంత పరిస్థితుల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దొరకనటువంటి దేశం మొత్తం మీద ఆ స్థాయికి దిగజారిపోయినప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అతనితో కలిసి వచ్చే మిత్రులు ఎవరైతే ఉంటారో ఆ మిత్రుల ద్వారా ఈయన అందరినీ అంటే ఏ స్టేట్లో ఒక స్టేట్లో మిత్రుల ద్వారా తను ప్రొజెక్ట్ చేసుకుంటూ పార్టీలో RSSను ఒప్పించి తను ప్రధానమంత్రి స్థానానికి పోగలగడంలో ప్రత్యామ్నాయంగా చూడాల్సి వచ్చిందా మోడీ వైపు? టెక్నాలజీ ప్రత్యామ్నాయంగా చూడాల్సి వచ్చిందా? చూసే పరిస్థితి కాంగ్రెస్ క్రియేట్ చేసింది. ఒకవేళ కాంగ్రెస్ గనక UPA 1 లాగా కనీసం ఏదైనా ఉండింటే మోడీ గారికి ఇప్పుడున్న స్కోప్ లో ఒక 50% 60% ఉండేదేమో తప్ప మాకొద్దు, ఈ ప్రభుత్వం మాకొద్దు, ఈ స్కీములు మాకొద్దు, ఈ స్కాములు మాకొద్దు అనే ఉద్దేశంతో ఎంతో కొంత ఈ 2-3 స్కీములు పెట్టినా కూడా మాకు ఈ ప్రభుత్వం వద్దు అని చెప్పేసి వెలేసే పరిస్థితి కంటే పార్లమెంట్ లో ప్రతిపక్ష హోదా లేదండి వాళ్ళకి, దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి అంత దిగజారిపోయే అంత పరిస్థితిని తీసుకొచ్చుకోవటం వల్ల మోడీకి దాన్ని అడ్వాంటేజ్ గా చేసుకోవటం వల్ల ఏమైందంటే ఎన్డీఏ ప్రభుత్వం రాగలిగింది 2014లో. దానికి ఇప్పుడున్న టెక్నాలజీ కంటే కూడా మనం 6 ఏళ్ళు వెనకలకు పోతే ఇంత టెక్నాలజీ లేదు. కానీ ఆ రోజుల్లోనైనా బైలింగ్వల్ ఛానల్స్ లో ఒకే వ్యక్తి డిఫరెంట్ 3D యానిమేషన్స్ లో మాట్లాడుతూ 3D యానిమేషన్స్ లో ఎక్కువ తనని తాను ఎక్కువ మీటింగ్ లో ఎక్కువ పార్ట్స్ ఎట్లా మీటింగులు చేయాలన్న దాని మీద ఆ రోజే ఆయన ఆలోచించి దాదాపు ఆయన 3 నెలల్లో అన్ని టీవీ ఛానల్స్కు ఆ రోజు ఉన్న టీవీ ఛానల్స్కు అంటే రీజనల్ ఛానల్స్ దగ్గర నుంచి నేషనల్ ఛానల్స్ వరకు 254 టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు ఇద్దరు మాట్లాడారు. ఆయన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూ దేశంలో ఎలా ప్రధానమంత్రి కాగలిగాడు అనే విషయం మీద మాట్లాడారు. కానీ దేశంలో వచ్చినటువంటి ఆర్థిక పురోగతి కానీ దేశంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓబులేష్ గారు, సుందరరాం శర్మ గారు జాయిన్ అయ్యారు. ఓబులేష్ గారు మీరు విద్యాసాగర్ గారు వస్తారు మళ్ళీ విద్యాసాగర్ గారు మళ్ళీ అవకాశం ఇస్తాను, మళ్ళీ అవకాశం ఇస్తాను టైం ఏంటి నేను చెప్తాను. ఒకే నిమిషంలో చెప్తారా? సరే చెప్పండి. చెప్తాను. ఇప్పుడు దాని తర్వాత 2014 నుంచి 2019 వరకు అంటే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పే క్రమంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి చాలా సమస్యలు కాంగ్రెస్ పరిష్కరించలేని, దాన్ని అట్లాగే పెడితేనే వాళ్ళు ఎగ్జిస్టింగ్ అవుతుంది, మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాలతో మాకు అవసరం లేదు, సెక్యులర్ కంట్రీ అంటూనే మెజారిటీ ఉన్న హిందువుల యొక్క మనోభావాలను గాయపరుస్తూ మైనార్టీలను బుజ్జగించే పని, దాని నుంచి దేశాన్ని ఒక రకంగా చెప్పాలంటే మోడీ వాట్ ఈజ్ మీన్ బై సెక్యులర్ అని చెప్పే దగ్గరకు వచ్చాడు. ఈ 6 ఏళ్లలోనో 7 ఏళ్లలోనో ఎక్కడ కూడా ఆయనేమి మైనార్టీ మీద దాడులు కానీ లేకపోతే ఇంకోటి కానీ జరిగిన సందర్భాలు ఏం లేవు. చిన్న చిత్తగా సంఘటన యూపీ, బీహార్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో తప్ప, హర్యానాలో తప్ప. అయితే ఇక్కడ మీరు ఆర్టికల్ 370 అయినా లేకపోతే జమ్మూ కాశ్మీర్ విషయం అయినా లేకపోతే త్రిపుల్ తలాక్ అయినా ఇవంతా కూడా దేశాన్ని తరతరాలుగా పట్టి పీడుస్తున్నటువంటి వ్యసనం అని చెప్పొచ్చు. ఈ దేశాలు అంటే ఒక రకమైనటువంటి భావజాలంలో కూరుకుమైనటువంటి వ్యక్తుల పరిపాలనలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. తప్ప ఒప్ప అనేది చాలా భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అది తీసుకురావడం వల్ల ఏమైందంటే మెజారిటీ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనడం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, ఈవెన్ దో ఐఎమ్ ఇన్ టీడీపీ, 100% ఆయన తీసుకున్న డిసిషన్లు జమ్మూ కార్ విషయంలో కానీ, ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ, ఆర్టికల్ 370 విషయంలో కానీ, రామ్ మందిర్ విషయంలో కానీ ఐఎమ్ 100% యాజ్ ఎ ఇండియన్ ఐఎమ్ స్టాండ్ విత్ బీజేపీ అండ్ ప్రధానమంత్రి మోడీ. మీరు క్వశ్చన్ అడిగారు నన్ను, గోపి గారు, బీజేపీయా మోడీనా నడిపించిందా ఏంటి అన్నారు. ఇక్కడ బీజేపీ మోడీ కాదండి, దీని వెనకాల అసలు సూత్రధారి RSS.
మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడదాం. ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీని ఎవరు మాట్లాడరు. అవుట్కమ్ ఇదంతా కూడా మీరు అనేది కూడా అదే, ఆర్ఎస్ఎస్ లేకుండా బీజేపీని ఎవరు మాట్లాడరు. ఓబులేస్ గారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు, ప్రధానమంత్రి అయిన తర్వాతని ఒకసారి మనం నరేంద్ర మోడీ గారి 70వ జన్మదినం సందర్భంగా గుర్తు చేసుకుంటే ఆయనే బాహుబలి. ఇంకా ప్రతిపక్షాలు కూడా ఇంకెప్పటికీ కోలుకుంటాయో లేకపోతే ప్రతిపక్షాలుగా ఎప్పటికీ పోరాడతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది అని విశ్లేషించుకుందామా? లేకపోతే ఆయన చేసినటువంటి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్కరణలు కానీ లేకపోతే ఆర్థిక పురోగతి కానీ ప్రజలకి చేసిన వాటి గురించి ఏమైనా మాట్లాడుకుందాం. ఎలా విశ్లేషిస్తారు మీరు? వాస్తవం చెప్పాలంటే నరేంద్ర మోడీకి ప్రజల్లో ఇప్పుడు ఇంతవరకు నాకన్నా ముందు మాట్లాడినట్టు హలో వాస్తవమే చెప్పండి సార్ ఓబులేస్ గారు. హలో వాస్తవాలే చెప్తున్నా. ఓకే, నరేంద్ర మోడీ గారికి అంత పెద్ద స్థాయిలో ప్రజా మద్దతు ఉంది, ప్రజల్లో ఉంది అనేటువంటిది అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆయనకు సీట్ల పరంగా 303 సీట్లు పార్లమెంట్లో వచ్చినా కూడా ఓట్ల రూపంలో వచ్చింది 37% మాత్రమే వచ్చాయి. అంటే 37% ఓట్లు ఆయనకు వస్తే ఇంకా దగ్గర 63% ప్రజానీకము ఆ నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ లేకపోతే ఆ ఎన్డీఏ అనేటువంటి కూటమికి వ్యతిరేకంగానే తీర్పు చెప్పారని చెప్పేసి మనం అనుకోవాలి. అయితే దురదృష్టం ఏమంటే భారత రాజకీయాల్లో ప్రతిపక్షాల మధ్య ఉండాల్సినటువంటి సరైనటువంటి సయోధ్య గాని ఐక్యత గాని లేని దానివల్ల, సరైన ప్రత్యామ్నాయం చూపడంలో కొంత విఫలత చెందిన దానివల్ల, కాంగ్రెస్ ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో విఫలం చెందిన దానివల్ల అది నరేంద్ర మోడీకి ఉపయోగపడింది అనేటువంటిది ఒకటి యథార్థమైనటువంటి విషయం. రెండవది, ఇంతవరకు నాకన్నా ముందు మాట్లాడిన విద్యాసాగర్ అనుకుంటా, ఆయన చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు ఎట్లా ఈ ఛానల్స్ ను ఎట్లా ఉపయోగపెట్టుకుంటారు, ప్రచారాన్ని ఎట్లా ఉపయోగపెట్టుకుంటారు అనేటువంటిది ఆ వాళ్ళ ఉన్నటువంటి కార్పొరేట్ మీడియా దాదాపు అంతా కూడా నరేంద్ర మోడీ గుజరాత్ మోడల్ అని తీసుకొచ్చారు. ఏంటి గుజరాత్ మోడల్? గుజరాత్ లో ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనేటువంటిది వాస్తవ ఆర్థిక పరిస్థితులను మనం లెక్క వేసుకొని చూస్తే గుజరాత్ లో ఏమీ లేదనేటువంటిది తేలిపోయింది. గుజరాత్ లో ఏముంది? గుజరాత్ లో ఉంటే మరి ఇవాళ కోవిడ్ మరణాలు ఎందుకు జరిగినాయి, కోవిడ్ ఎందుకు తీవ్ర స్థాయిలో వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎందుకుంది, తర్వాత గుజరాత్ నుంచి వచ్చినటువంటి వాళ్లే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అవినీతి కూపంలో కూరుకుపోయినటువంటి మాట వాస్తవమే. కానీ ఆ మంత్రులను కూడా అరెస్ట్ చేశారు. అంటే మీరు ప్రజల యొక్క ప్రతిపక్షాలుగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్షంగా విమర్శించాలి కాబట్టి విమర్శిద్దామా? లేకపోతే ఎన్నో ఏళ్లుగా, పదుల ఏళ్లుగా అలా పాతుకుపోయినటువంటి సమస్యలకి పరిష్కారం చూపించామని బీజేపీ నేతలు చెప్తుంటే ఆర్టికల్ 370 రద్దు వ్యవహారంలో గానీ, లేకపోతే నోట్ల రద్దు గానీ, లేకపోతే ఆ తర్వాత ట్రిపుల్ తలాక్ విషయంలో గానీ, సిఏఏ విషయంలో గానీ, పాకిస్తాన్ కి జవాబు చెప్పే విషయంలో గానీ, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ చేసి నాకు ఒక్క నిమిషం నాకు అవకాశం ఇస్తే నేను ఆ విషయాలకు వస్తా. ఒక్కొక్క పాయింటే ఒక అర్ధ నిమిషంలో నేను ఫినిష్ చేస్తా. ఎస్, 370 ఆర్టికల్ అనేటువంటిది మన భారతదేశంలో రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలు అందరూ కలిసి జమ్మూ కాశ్మీర్ కు ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలని 370 ఆర్టికల్ ఇచ్చారు. 35A అధికరణ ఇచ్చేశారు. అది ఇవాళ దీన్ని రద్దు చేసిన దానివల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏంటో ఇప్పటి వరకు తెలియడం లేదు. ఏం ప్రయోజనం వచ్చిందంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను, 3 మాజీ ముఖ్యమంత్రులను అందరినీ 1 సంవత్సరం పాటు నిర్బంధంలో ఉంచి ఇప్పుడే బయటికి నిన్ననే వదిలిపెట్టినటువంటి పార్లమెంటు సమావేశాలకు మనం చూశాం. అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి కూడా పోయింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్టేట్, తర్వాత లడాక్ ఒక కేంద్రపాలితం అయితే ఇప్పుడు 2 కేంద్రపాలితాలు అయితేనే రాష్ట్ర హోదా కూడా పోయింది. అక్కడ ఉన్నటువంటి ఏం జరుగుతుందంటే మనకు ఇంకోటి విజయసాగర్ గారు చెప్పండి. ఆయన ఓబులేస్ గారు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఇచ్చేశారు. విద్యాసాగర్ గారు మీ అబ్జెక్షన్ ఉంచుకోండి, నా అభిప్రాయం చెప్తున్నా. ఒక నిమిషం ఓబులేస్ గారు మీరు ఆగండి సార్, మీరు ఆగండి. మీ అభిప్రాయం చెప్పేటప్పుడు దేశానికి సంబంధించిన విషయంలో అభిప్రాయాలు ఏకాభిప్రాయమే ఉండాలి. అంతే తప్ప మీకు ఇష్టం వచ్చేట్లు మీడియా ముందర మాట్లాడితే ఊరుకుండేది లేదు. మీ అభిప్రాయాలు మీ దగ్గర పెట్టుకోండి. ఆ మాట ఏదన్నా ఉంటే దేశానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలా. మా అభిప్రాయం తమాషా చేస్తారా మీరేమైనా?
ఆర్టికల్ 370 మమ్మల్ని మీద మీరు అభిప్రాయం మాట్లాడే అడిగారు పద్ధతి కాబట్టి ఇదేనా? చెప్తున్నామయ్యా. ఇదేనా మీరు మాట్లాడే రైట్ పద్ధతి? రైట్ 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 విద్యాసాగర్ గారు మీ దగ్గర అదే ఆర్టికల్ ఇంకెట్లా? 370 వల్ల ఏం ఉపయోగం ఇచ్చిందో మీకు తెలుసా? మీకు తెలిసేంత ఏమొచ్చిందో ఆర్టికల్ 370 వల్ల ఉపయోగమో తెలుసా? మీకు కనీసం జ్ఞానం ఉందా? మీకు ఏమైనా జ్ఞానం పెట్టుకొని మాట్లాడి ఆర్టికల్ 370 వల్ల ఏమొచ్చిందో? అంటే మీ ఉద్దేశంలో అక్కడ తీవ్రవాదం పెరగాల, మతతత్వం పెరగాల? మీరు నోరు పారేసుకోకుండా వినండి. మీరు నోరు ఓబ్లేస్ గారు మీరు చెప్పండి సార్. ఓబ్లేస్ గారు మీరు చెప్పండి. నోరు పారేసుకోకుండా వినండి. మా అభిప్రాయం చెప్తున్నాం. మా అభిప్రాయం చెప్తున్నాము. అట్లాగే ఈ దేశానికి సంబంధించినటువంటిది అన్ని విషయాల్లో బాగుంది అని చెప్పడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఈ దేశంలో ప్రభుత్వ రంగం అనేటువంటిది చాలా కీలకమైన పాత్ర పోషించింది. లక్షల కోట్ల రూపాయల అసెట్స్ ఆస్తులను సంపాదించినటువంటి ప్రభుత్వ రంగం ఇవాళంతా ఒకదాని తర్వాత ఒకటి ప్రైవేటీకరణ అయిపోతున్నాయి, తర్వాత ధ్వంసం అయిపోతున్నాయి. ఉదాహరణకు మీరు తీసుకోండి, ఎల్ఐసి ఆ 56లో దాన్ని ప్రారంభించేటప్పుడు కేవలం 5 కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తే ఇవాళ 32 లక్షల కోట్ల రూపాయల అసెట్స్ దానికి ఉంటే దాన్ని డిజిన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్యాంకింగ్ సెక్టార్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కి సంబంధించి 1,75,000 గ్రామీణ శాఖలుంటే అవంతా ఇప్పుడు పెద్ద బ్యాంకులు అని చెప్పేసి చిన్న బ్యాంకులు పెద్ద బ్యాంకులు కలిపి విలీనీకరణ పేరుతో అది చేసిన దానివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఈ దేశంలో ధ్వంసమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రెండవది, పెద్ద నోట్లు రద్దు చేసిన దానివల్ల వచ్చినటువంటి దుష్ఫలితం ఏమంటే 6,30,00,000 చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో అవన్నీ దాదాపు దివాలా తీసే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు అప్పుల మీద వడ్డీలు కట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చేసింది. అవి దాదాపు చిన్న పరిశ్రమలు ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉపాధి చూపించేటువంటి అది దెబ్బతినింది. అత్యంత పెద్ద ప్రజా రవాణా సంస్థ రైల్వేస్ ఉంటే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. సుందరం శర్మ గారు ఒకసారి సుందరం శర్మ గారు ఉన్నటువంటి డిఫెన్స్ ప్రైవేట్ ఇస్తున్నారు. సుందరం శర్మ గారు ప్రతిపక్షంగా ఉన్నారు ఎప్పటి నుంచో, లక్షల కోట్ల ఆస్తులు ఓబ్లేస్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. నిర్వీర్యం ఓబ్లేస్ గారు ఎట్లా అభివృద్ధి చెందుతుంది? ఓబ్లేస్ గారు మళ్ళీ వస్తారు. సుందరం శర్మ గారు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని లేకపోతే నరేంద్ర మోడీని విమర్శించాలి కాబట్టి విమర్శిద్దామా, లేకపోతే ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కానీ బీజేపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి విధానాలన్నింటినీ ఏమన్నా ఒకసారి విశ్లేషించుకొని అందులో ఏమన్నా ఉంటే మంచిగా చెప్పుకుందామా? సుందరం శర్మ గారు. సార్, మొదట ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీరు ఇవాళ ఒక మాట ఏమడుగుతున్నారు కాబట్టి ఆయనని విమర్శించాలంటేనే విమర్శిస్తారా, లేకపోతే ఆయన సంస్కరణల గురించి మాట్లాడదామా అంటే ఫస్ట్ ఆయన సంస్కరణల సంగతి తర్వాత పెట్టండి. మొదట అసలు ఏ రకమైనటువంటి పరిపాలన ఇవాళ ఉన్నది మనకి, అసలు ఏ రకంగా ఆయన ముందుగా ఈ దేశంలోకి అడుగు పెట్టే ముందు భారత ప్రధాని కింద ఆయన చెప్పినటువంటి ఏంటి, ఇప్పుడు చేస్తున్నటువంటి ఏంటి కూడా ఒకసారి చూద్దాం. మొట్టమొదట మీరు అన్నట్టుగా ఇందాక ఆయన ఇప్పుడు అద్దేపల్లి శ్రీధర్ గారు మాట్లాడారంటే, సరే వాళ్ళు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో, సరే అక్కడ కేంద్రంలో వాళ్ళకి సత్సంబంధాలు ఉండాలి, రాష్ట్రంలో నిధులు రావాలన్నా బాగుపడాలంటే సరే ఆయన కొంత మాట్లాడతారు. సరే, నేను మధ్యలో మాత్రం నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. ఇందాక ఆయన ఇంకొక ఆయన తెలుగుదేశం పార్టీ విద్యాసాగర్ గారు మాట్లాడారు. నాకు మళ్ళా నేను తెలుగుదేశం పార్టీ వాడిని అయినా కూడా బీజేపీకే నేను చెప్తున్నది అదే, ఇటువంటి దురదృష్టకరమైనటువంటి రాజకీయ పార్టీలు ఉండటం మూలకంగా ఈ దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం చేసినా మనం మాట్లాడలేని పరిస్థితి వచ్చింది. అది ఎందుకంటే గోద్రా అల్లర్లు జరిగినప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అర్జెంట్ గా ముందర ఆయన రాజీనామా చేయాలి అని అర్ధరాత్రి తెల్లారగడ 9 గంటలకి బ్యాలెట్ బ్యూరో మీటింగ్ పెట్టుకుని రేపటికల్లా తీసేయాలి ఆయన అని చెప్పారు. ఆ తర్వాత సరే అద్వానీ గారో ఎవరో అడ్డం పడ్డారు, మొత్తం మీద ఆయన ప్రధానమంత్రి కింద కంటిన్యూ అయ్యారు. 2004 ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీ తోటి ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు ఏమని చెప్పారంటే, నరేంద్ర మోడీ గారి తోటి భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ పార్టీ, నరేంద్ర మోడీ గారు వస్తే ఊరుకోను అన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత 2014 ఆయన చెప్తున్నారు 2014లో కొంతమందితో పెట్టుకున్నారు అని చెప్తున్నారు. ఆ రకంగా పెట్టుకోవడం జరిగింది. రెండోది ఆయన చెప్తున్నారు 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ బాగానే పనిచేసిందిట, 2009 నుంచి 2014 వరకు స్కాములట. మరి ఆ స్కాముల గురించి చెప్పిన నరేంద్ర మోడీ గారు ఒక్క స్కామ్ లో అయినా కూడా పట్టుకోవడం జరిగిందా? మీరు చెప్పినటువంటి ఇది కూడా చివరికి ఏమి కాల.
కొట్టేయటం జరిగింది. 2G స్పెక్ట్రమ్ స్పెక్ట్రమ్ ఎస్. నేను ఇవాళ ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఇంకెప్పుడు 2014 ఎన్నికలకు వస్తాం. 2014 ఎన్నికలకు వచ్చేసరికల్లా అప్పటి వరకు ఉన్నటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారిని పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారిని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. జనరల్ గా ప్రజలు ఎప్పుడు కూడా 10 సంవత్సరాల తర్వాత మార్పు కోరుకోవటంలో పెద్ద తప్పేమీ లేదు. అయితే నరేంద్ర మోడీ గారు ఆ రోజున ఆయన గోత్రా అల్లర్లను కానివ్వండి లేకపోతే ఇంకా మిగతావన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక మంచి నిర్ణయం, నేను మంచి నిర్ణయం కిందనే చెప్తున్నాను, అభివృద్ధి అన్న. ఏ రకమైన అభివృద్ధి అది? గుజరాత్ మోడల్ అభివృద్ధి. గుజరాత్ మోడల్ అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఎవరన్నా చూసారా? విద్యాసాగర్ గారికి తెలుసా? అప్పటికి అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? ఏమీ లేదు, ఎవరికి తెలియదు. ఆయన అభివృద్ధి అన్నాడు. తెలుసులే, నువ్వు గుజరాత్ దాకా వెళ్ళొచ్చాడు, చంద్రబాబు గారికి కూడా తెలుసు. చెప్తాను నేను ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇవాళ 2014లో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నారు. నేనేమడుగుతున్నానంటే ఏమి అభివృద్ధి 2014 నుంచి 19 వరకు ఈ దేశంలో ఏమి అభివృద్ధి జరిగింది? ఆంధ్రప్రదేశ్ లో ఆయనతో ఉన్నటువంటి ఆయన ఏమి అభివృద్ధి చేశాడు? ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనేమడుగుతున్నానంటే ఒక సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకోవటం, ఒక ఇమోషన్ నిర్ణయాలు తీసుకోవటం, వాటితో భారత ప్రజల్ని లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు వాటిని కరెక్ట్ చేయడం, ఆ కరెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఏదో ఈ దేశంలో దేశభక్తుల కింద చెప్పుకోవటం, ఇటువంటి వాటిని ఉధృతంగా ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి మహా ఇది ఎవరై అంటే నరేంద్ర మోడీ గారు. 2014 ఎన్నికల్లో ఈ దేశంలో విప్లవాత్మకమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి అసలు ప్రతి చోట కొన్ని వేల మంది చేత టీషర్ట్లు వేయించి ఐఐఎంలు ఐఐటీలు వచ్చేసి ఏదో ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు చేసేస్తాడు అనేటువంటిది భ్రమనండి లేకపోతే ఇంకోటి కల్పించి విపరీతమైనటువంటి ప్రచారం, ఒక హైప్, 15 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో పడిపోతాయి, రేపటి నుంచి మీకు అట్లా వస్తుంది, ఇదిగో గుజరాత్ మోడల్, ఇదే గుజరాత్ మోడల్ అనుకుంటా తీసుకుని వచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఇంకొకటి అడుగుతున్నాను, ఇవాళ సంస్కరణలు చేశారు 2014 నుంచి 2019 వరకు. ఆయన చేసినటువంటి మీరు నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టీ విషయంలో కానివ్వండి, మీరు ఈ ఫైనాన్షియల్ అంటే ఆర్థిక పరమైనటువంటి ఏది విషయంలో అయినా సరే మీరు ఒక్కసారి చెప్పండి ఏం జరిగింది ఈ దేశానికి లాభం అనేటువంటిది మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. మన చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నోట్ల రద్దు తప్పు అన్నాడు. మరి విద్యాసాగర్ రావు గారు ఇప్పుడు అంత బ్రహ్మాండం సూపర్ అంటున్నాడు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు 2018లో బయటకు వచ్చిన తర్వాత నోట్ల రద్దు తప్పు, బ్యాంకులు సరిగా పనిచేయటం లేదు అని చెప్పింది ఆయనే. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెనక్కి తీసుకుంటే నాకు సంబంధం లేదు. ఇంకొక విషయం నేను ఏమని చెప్తున్నానంటే ఇవాళ ఆర్టికల్ 370 కానివ్వండి, ట్రిపుల్ తలాక్ విషయంలో కానివ్వండి, వేటిల్లో విషయంలో అయినా సరే ప్రతిపక్షాలని ఇప్పటి వరకు కూడా మాట్లాడటం కానీ వాటితోటి ఒక రకమైనటువంటి సుహృద్భావ వాతావరణం కానీ ఈ దేశంలో జరగలేదు 2014 నుంచి చెప్తున్నాను. అంతకు ముందు అధికార పార్టీ ప్రతిపక్షం కూడా ఒక సయోధ్య ఉండాలి సార్. మన శత్రువులం కాదు, ప్రత్యర్థులం మాత్రమే. ఎన్నికల తర్వాత దేశం గురించి ఆలోచించడానికి అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి చోట నోట్ల రద్దు విషయం అర్ధరాత్రి పూట, జిఎస్టీ ఇవాళ పరిస్థితి ఏంటంటే జిఎస్టీ పరిస్థితి ఇవాళ రాష్ట్రాలకి అప్పులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, అప్పులు ఇవ్వలేమో అని చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా దివాలా తీసినట్టుగా మాట్లాడితే ఈ రాష్ట్రాలు ఏం చేయాలి? దానికి సరైనటువంటి హోంవర్క్ చేశారా? చేయాలి. దానికి మొత్తాన్ని ప్రధానిని బాధ్యుడిని చేద్దామా లేకపోతే గవర్నమెంట్ మొత్తాన్ని బాధ్యుడిని చేద్దామా? ఇక్కడ మనం నరేంద్ర మోడీ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరిని బాధ్యులను చేద్దాం అక్కడ? సార్ ఒక విషయం ఏంటంటే ఇక్కడ నేను అక్కడే వస్తున్నాను సార్, మీరు ఇందాక కూడా చెప్తున్నాను. ఇవాళ రోజున ఇదే మన 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆయన వదిలేసిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయనకు చేత కానివాడు అజ్ఞాని అన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలు, ఆయన గురించి మాట్లాడినటువంటి అన్ని తప్పు అని కనుక విద్యాసాగర్ గారు చంపలేసుకుంటాం మేము, ఇందాక ఆయన ఓబ్లేష్ గారు అంటున్నారు అట్లాంటి మాటలు మాట్లాడకని. ఏమో మీరన్నట్టు ప్రధాని మోడీని పొగడక లేకపోతే ప్రధాని మోడీతో సత్సంబంధాలు కొనసాగించక తప్పని పరిస్థితులు వాళ్ళు కల్పిస్తున్నారు. వీళ్ళకి అలాంటి సత్సంబంధాలు కలిగి ఉండక తప్పని పరిస్థితులు వీళ్ళకి కలిగాయో తెలియదు. కానీ ఆ విషయంలో మాత్రం ఒక్క నిమిషం ఆ విషయంలో మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా అలా సమర్థించుకుంటూ అలా వెళ్ళిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. రమేష్ నాయుడు గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఇవాటి రోజున ఆ రకంగా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కొన్ని వాస్తవాలు మాట్లాడారు, నోట్ల విషయంలో మాట్లాడారు, బ్యాంకుల గురించి మాట్లాడారు. మనం అవన్నీ తప్పని చెప్పిన ఆయన వెనక్కి తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు. ఇంకొక విషయం ఇవాళ చెప్తున్నాం, మీరు నరేంద్ర మోడీ గారా భారతీయ జనతా పార్టీని అంటే భారతీయ జనతా పార్టీ కాదు, ఇది ఓన్లీ నరేంద్ర మోడీ గారు. ఆయన అంటుంటారు మీదంతా డైనిస్టీ, మీది కుటుంబ పాలన అని. ఇది ఏక వ్యక్తి పాలన. యు జస్ట్ సీ ఇట్ ఈస్ ఓన్లీ ఏ వన్ మ్యాన్ షో. ఇవాళ నరేంద్ర మోడీ గారు కాకుండా
ఇది భారతీయ జనతా పార్టీ సమిష్టిగా మేము ఇక్కడ నిర్ణయం తీసుకున్నాము. ఏక వ్యక్తి పాలనైనా లేకపోతే బహువ్యక్తుల పాలనైనా త్రిముఖ వ్యక్తుల పాలనైనా అవినీతి లేని పాలన చేస్తున్నామని అంటున్నారు కదా సార్. అవినీతి లేదు. నేను మాట్లాడి వెరీ గుడ్, మంచి పని అంటారు మీరు అన్నది బ్రహ్మాండమైన పని. అవినీతి లేనటువంటి పాలన అంటే అర్థం ఏమిటి సార్? రాఫెల్ కుంభకోణం గురించి ఏం మాట్లాడతారు మీరు ఇవాళ రోజున? ఎక్కడా లేవా? అవినీతి జరగలేదా? మీరు ఒకటి ఇవాళ అవినీతి అనేటువంటిది ఎక్కడా కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నటువంటి మాట వాస్తవే తప్ప అవినీతి పరులైనటువంటి వాళ్ళ రమేష్ నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు దేశానికి బాహుబలి, ఒక బీజేపీ పార్టీకి బాహుబలి. శర్మ గారు వస్తాను సార్, మళ్ళీ వస్తాను ప్లీజ్, మళ్ళీ వస్తాను ప్లీజ్. నరేంద్ర మోడీ గారు చెప్పండి శర్మ గారు చెప్పండి. ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయారు, ప్రాంతీయ పార్టీ నుంచి ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయారు. ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ బీజేపీకి బాహుబలి, దేశం మొత్తం. శర్మ గారు వస్తాను మళ్ళీ. అవకాశం యాక్చువల్ గా కాంగ్రెస్ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ టీవీ ఛానల్ ప్యానల్ లో పెట్టకూడదు. మీరు పెట్టకూడదు అంటే మేము ఎందుకు పెట్టమండి? మీరు పెట్టకూడదంటే మీ మాట వింటాం. ప్రజలు ఎప్పుడో తిరస్కరించేశారు. రమేష్ నాయుడు గారు, మిమ్మల్ని ప్రజలు ఎక్కడ తిరస్కరించారో చూసుకున్నాక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయి మళ్ళీ దొంగతనంగా వెనక్కి రావడం కాదు. ఓడిపోవడం వేరు, బొంద పెట్టడం వేరు. రైట్ శర్మ గారు ఇక్కడ రమేష్ నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన కొన్ని ఉన్నాయి. రమేష్ నాయుడు గారు సమాధానం చెప్పాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. మీరు మాట్లాడారు రమేష్ నాయుడు గారు చెప్పారు. రమేష్ నాయుడు గారు, నరేంద్ర మోడీ అంటే బీజేపీకి బాహుబలి, ప్రధాని అభ్యర్థి అవడానికో లేకపోతే అధికారంలోకి రావడానికో, లేకపోతే దేశం మొత్తానికి ఆయన బాహుబలి లాగా చేసింది ఏమన్నా ఉందా? దేశానికి ప్రపంచానికి బాహుబలి చెప్తాను. నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచ నాయకుడు. చెప్తున్నా, ఎస్, అమెరికా రాజకీయాలను కూడా మేమే ప్రభావితం చేస్తాం. నరేంద్ర మోడీ గారే ప్రభావితం చేస్తారు, భారతదేశమే ప్రభావితం చేస్తుంది. రేపు ఎన్నికల ఫలితాలు కూడా చూసుకోండి, అప్పుడు కూడా మన ఇద్దరం చర్చిస్తాం తప్పనిసరిగా. రమేష్ నాయుడు గారిని ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో డొనాల్డ్ మాట్లాడదాం. ఆ విషయం కూడా మాట్లాడదాం. వ్యూహాలన్నీ టీవీ ముందర చెప్తారా సార్? మాట్లాడదాం ప్లీజ్. మీరు ఇక్కడ చెప్పండి అన్న, ఒక విషయం చెప్తున్నా. నరేంద్ర మోడీ ఇస్తాను. ఓబ్లేస్ గారు ఇస్తాను. ఓబ్లేస్ గారు ప్లీజ్ వస్తున్నా. ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి. నరేంద్ర మోడీ గారు ప్రపంచ నాయకుడు. నరేంద్ర మోడీ గారు ప్రజల హృదయ సామ్రాట్. నరేంద్ర మోడీ గారు 18 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా. ఎక్కడ అవినీతి మచ్చలేనటువంటి నాయకుడు. ఆయన మీద వ్యక్తిగతంగా లేదు, ఆ విషయం కాదు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద లేదు. ఒకటి నరేంద్ర మోడీ ఒక నిమిషం సార్, అది కోర్టులో కూడా కొట్టేశారు. మీరు ఏదో గాలి వార్తలు వంట వార్పు చేసి పెట్టారు. ఈ రోజు రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చాయి కాబట్టి ఆడ చైనా పోసుకుంటుంది. ఆడ ఒక విషయం ఇవే ఈ అంశాలే మాట్లాడాలి కదా, మాట్లాడడానికి పంచాయతీ పార్లమెంట్ వరకు మీరు పరిపాలించారు. కనీసం విద్యుత్ లేకపోయారు. రమేష్ నాయుడు గారు గ్రామాల్లో విద్యుత్ లేకపోయారు. శర్మ గారు ఒక నిమిషం. గ్రామాలకు ఈ రోజు వస్తున్నటువంటి విమర్శ, ఒక నిమిషం రమేష్ నాయుడు గారు, ఈ రోజు వస్తున్న విమర్శ ఎన్నికలు వస్తున్నప్పుడు లేకపోతే దేశంలో ఇంకేదో జరిగిపోతుంది, ప్రభుత్వ పాలన సక్రమంగా లేదు అనుకున్నప్పుడు, జీడిపి శాతం 23% పడిపోయినప్పుడు, లేకపోతే మనకి రావాల్సినటువంటివి రాష్ట్రాలకి ఇవ్వాల్సినటువంటి వాటి రాలేనప్పుడు ఒకసారి విషయాన్ని డైవర్ట్ చేసే క్రమంలో చైనా సరిహద్దు గుర్తొస్తుంది, పాకిస్తాన్ సరిహద్దులు గుర్తొస్తాయి, ఇలా సెంటిమెంట్ గుర్తొస్తుంది అనేది విమర్శ. ఇప్పుడు ఎమోషనల్ పాలిటిక్స్ తో రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ, ఓట్ బ్యాంక్ రాజకీయాలతో పాలిటిక్స్ చేసేది కాంగ్రెస్ పార్టీ, మత రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. పార్టీ కంటే కూడా నరేంద్ర మోడీ వ్యవహారంలో వాళ్ళు మీరు అందరం కలిసి మాట్లాడదామంటే కూడా నేను సమాధానం చెప్తా.
వస్తున్న విమర్శల నరేంద్ర గురించి మోడీ గారు శర్మ గారు మేరునగ ఆగండి. పర్వతం అండి. ఆయన కింద పనిచేసేటువంటి కార్యకర్తలు 5 మంది కూడా సమాధానం చెప్పడానికి రెడీ. నేను ఒక నిమిషం ఓపిక పట్టమని చెప్పండి. సమాధానం చెప్పొద్దు, ఒక సీటు గెలవండి చాలు ఆంధ్రప్రదేశ్ లో. చూడన్నా, రాబోయే ఎన్నికలు చూడన్నా, 1% ఓటు ఉన్న త్రిపురలో ఏం చేసామో ఇప్పుడు Please, రేపు please, ఏం మీరు జరగబోతుందో ఇక్కడికి రండి. చూస్తాను. ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని ఏమంటున్నానంటే వద్దు. భారతీయ జనతా ఇక్కడే పార్టీకి చెప్పండి. సంబంధించినటువంటి ఇవాళ ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న వాళ్ళకి ఒక పోస్ట్ ఇవ్వకుండా కొత్త వాళ్ళందరికీ పార్టీ గోపి గారు శర్మ గారు ఒక్క నిమిషం సార్, మీరు ఆగాలి. శర్మ గారు మీరు ఆగాలి. పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు ఆయన లేకుండా మాట్లాడితే మీరు మాట్లాడకండి సార్. మీ మాట్లాడుకుంటున్నారు, పార్టీ అంతే ఇంటర్నల్ తప్ప. వ్యవహారాలు రైట్. ఆయన ఏం లేదు, ఆయన మాట్లాడుతున్నారు. విజయసాయి గారు, విషయం. విజయసాయి గారు ఆపండి. ఆగండి ఒక నిమిషం. విజయ్ సార్ చెప్పండి. ఆయన ఆపండి, ఆయన శర్మ గారిని ఆపండి. నరేంద్ర ఆయన చెప్పేది మాకు తెలియదు, ఆయన చెప్పేటవన్నీ. ఆగారు సార్. నరేంద్ర శర్మ గారు ఒక్క నిమిషం దయచేసి. మీరు Please, పెద్దలు, please, మాకు దయచేసి చాలా అందరూ గౌరవం. ఆగండి. మీరు Please. ఓబులేస్ అన్న, మీ ఇద్దరి దగ్గర మీ రాజకీయ చెప్పండి, పాఠాలు చెప్పండి మేము సార్, నేర్చుకోవాలి, అనుభవాలు మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు చెప్పండి. నేనేమంటానంటే నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ ఓకే, రమేష్ గారు. మాట్లాడదాం. గుజరాత్ కు సంబంధించినటువంటి మోడల్ ఏదైతే ఉందో, భుజ్జు ప్రాంతంలో భూకంపం వచ్చినటువంటి ప్రాంతం, ఆ ప్రాంతం కరువు కోడల్లో చిక్కుకున్నటువంటి నేపథ్యం. అదే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఏదైతే ఉందో, రాయలసీమలో అనంతపురం జిల్లా ఏదైతే ఉందో దానికన్నా ఘోరమైనటువంటి పరిస్థితులు అక్కడ. కానీ అక్కడ చూసుకోండి, అద్భుతమైనటువంటి వ్యవసాయం, అద్భుతమైనటువంటి పరిశ్రమలు, అక్కడ నిరుద్యోగ సమస్య లేదు. కారణం ఏంది? నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రం ఎంత బాగుపడింది, ఎంత పారిశ్రామీకరణ జరిగింది. ఈరోజు అదే మన రాయలసీమ ప్రాంతం నుంచి నలుగురు జిల్లాలు ఏవైతే ఉన్నాయో, నాలుగు జిల్లాల నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మా ప్రాంతంలో ఇప్పుడు సో కూడా ఆ కరువు. డెవలప్మెంట్ ఆ గుజరాత్ కానీ ఆ మోడల్ భుజ్జు- దేశంలో జరిగిందా? భుజ్జు ప్రాంతంలో దేశంలో జరిగిందా? అదే అన్నా, నల్ల నర్మదా నది నుంచి పైప్ లైన్ వేసాడు. పెద్ద నోట్ల ఆ పైప్ లైన్ ఒక్కసారి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత సంస్కరణల విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటే ఆ సంస్కరణలు మోడల్ దాని నుంచే చెప్తా. Yeah. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇలా ఈ రాష్ట్రంలో పంచుతున్నారు చూడు, పంజారం చేస్తున్నారు చూడు, ఆ విధంగా. ఎందుకంటే దానికి ఆయన సమాధానం చెప్పాడు. అరే నామినేటెడ్ పోస్టులు అంతా అక్కడ ఇచ్చినట్లయితే వాడికి ఒక అటెండరు, ఒక కారు, 4 సిబ్బంది, ఒక గృహము, ఒక జీతము, ఇంత ఇస్తే సుమారు 400 కోట్ల రూపాయలు. ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 400 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకు 2000 కోట్ల రూపాయలు. ఆ 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను బుజ్జుకు నీళ్ళు ఇవ్వగలిగిన అని చెప్పాడు. చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆయన మీద అసంతృప్తి, అయ్యా ఈయన పదవులు ఇలా, ఈయన పదవులు ఇలా అని చెప్పి. కానీ దానికి నిర్వచనం చాలా అది సంస్కరణ, అది మోడల్ అంటే. తర్వాత ఆయన ఏం చేశాడు? రైతులందరికీ పెద్ద ఉద్యమాలు జరిగాయి. ఉద్యమాలు జరిగితే వాళ్ళకి చెప్పాడు ఒకటే మాట, ఎక్కడ ఎన్నికలు ఎదుర్కొంటా, ప్రజలు అవసరమైతే నన్ను ఓడించని గాక, కానీ ప్రజా సంక్షేమం కోసం ఒక నిర్ణయం తీసుకుంటే వెనకడిగేసే ప్రసక్తే లేదన్నారు. రైతులందరూ సబ్సిడీ అడిగి, నేను సబ్సిడీను మీకు 24/7 నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తా అన్నాడు. నాకు ప్రభుత్వం ఏ రేట్తో అయితే కొంటుందో ఆ రేట్తోనే రైతులకు ఇస్తా అన్నాడు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఏమనుకునిందంటే, ఇప్పుడు పెద్ద ఉద్యమం చేసినట్లయితే వచ్చే రోజుల్లో అధికారంలోకి రావచ్చు అనుకుంటే భారతీయ జనతా పార్టీకి నరేంద్ర దేశం గురించి చెప్పానండి సార్. ఆ దేశం గురించి వస్తున్నాలే ఒక సార్. నిమిషం. సార్ ఆయన ఏం ఏకతా చెప్పారో యాత్ర గుజరాత్ చేసి ఈ లో రోజు మొన్న జమ్మూ చర్చలు కాశ్మీర్ లో చెప్తున్నా మొన్న సార్. వచ్చిన ఓట్ల శాతం గుజరాత్ ఎన్నికల్లో తెలుసు అయ్యో ప్రతి ఎన్నికల్లో మా అవును, ఓటు అవును, శాతం అవును. పెరిగింది గుజరాత్ సార్. లో- మీరు గుజరాత్ లో వాళ్ళని సీట్లు- నెట్లో కొట్టుకోండి సీట్లు- సార్. సీట్లు కూడా సీట్లు తగ్గినాయి ఓట్లు కదా 2 BJP కి. పెరుగుతాయి సార్. భలే వాళ్ళు. చివరికి ఒక భారతదేశ ప్రధానమంత్రి అయి ఉండి ఒక గల్లీలో లీడర్ లాగా గుజరాత్ మొత్తం అడ్డరోట్లలో తిరిగితే ఆ సీట్లు వచ్చినాయి. అరే. అదెందుకు దేశం గురించి చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఆడ నంద్యాలలో ఇల్లు తిరిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఈడ ఇల్లు తిరిగాడు. అవి రాజకీయాల్లో ఆ ఎన్నికల సమయంలో అలాగే చేస్తారు సార్. రాహుల్ గాంధీ ఆ మాత్రం తిరగలేకపోతారు, తిరిగినా కూడా వెల్కమ్ చేసే నేచర్ లేదు. కాదు, రాజకీయాల్లో ఎవరైనా చేసే నాయకుడు, రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు చేయాల్సిన పని అదే. ఏకయాత్ర చేసి ఆ రోజుల్లో ఆయన 1991లో ఏ విధంగా అయితే ఈ దేశం అఖండ భారత్ సాధించాలా, ఈ దేశంలో ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే ప్రధాని, ఒకే జెండా ఉండాలని ఏదైతే 91లో కళ్ళు కన్నాడు, అలాంటి కళ్ళు కన్నటువంటి 370 ఆర్టికల్ ఆ రోజు 91లో తిరుగురాజులందరూ కూడా కాల్పులు జరిగేవాళ్ళు ఫ్లైట్ల మీద. అలాంటి చోటకు పోయి ఆయన ఏ విధంగా అయితే జాతీయ జెండాను ఎగరేసి వచ్చాడో, అలాంటి ప్రాంతంలో ఈ రోజు 370 ఆర్టికల్ ఎత్తేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా రిజర్వేషన్లు దక్కేటట్లు, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కలిగేటట్లు, అక్కడ కూడా పరిశ్రమలు స్థాపించేటట్లు, అక్కడ టూరిజం డెవలప్ అయ్యేటట్లు. ఇదేంటి గుజరాత్ మాటలు అంటే. విద్యాసాగర్ చాలా అద్భుతంగా ఇక్కడ 2014లో పరిస్థితి పక్కన పెడదాం. 2019లో నరేంద్ర మోడీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలన్నీ ఏకమైన పరిస్థితిని మనం చూసాం. కర్ణాటకలో ఒక సభ జరిగితే అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏకమై చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కలిశాయి. ఆ తర్వాత కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఇంకొక ప్రయత్నం కూడా చేశారు.
వీళ్ళందరూ కలిసి కూడా 2019లో నరేంద్ర మోడీ ప్రభని అడ్డుకోలేకపోయారు. అది వాస్తవం, దేశ ప్రజలు చూసింది. ఇలాంటి కూటములు, ఇలాంటి ఫ్రంట్లు ఏమన్నా ఏర్పడితే నరేంద్ర మోడీని అడ్డుకునే అవకాశం ఉందా, లేకపోతే నరేంద్ర మోడీ ప్రభ తగ్గే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ముందు? నరేంద్ర మోడీ గారికి అడ్వాంటేజ్ ఉందండి సార్. బట్ టెక్నాలజీ లెవెల్లో లేదా మీడియా లెవెల్లో చూస్తే మటుకు ఆయన ఇమేజ్ కొంచెం దెబ్బతింటున్నది. మీరు ఇందాక రాహుల్ గాంధీ గారి ట్వీట్ గానీ, ఆయన బర్త్డే గానీ, లాస్ట్ వీక్ ఒక ట్వీట్ గానీ, అంత ముందర ఒక ట్వీట్ గానీ ఎప్పుడు అంటే కనీ విని ఎరగని నెగటివ్స్ వస్తున్నాయి. అది కొంతవరకు కాంగ్రెస్ వాళ్ళు మేనేజ్ అంటే జనరల్లీ శ్రీధరన్న నీకు వ్యతిరేకంగా నేను చెప్పను, ఒక్క విషయం చెప్తాను, అభిప్రాయం స్వీకరిస్తానంటే ఒక్క అభిప్రాయం నీకు మీరు పర్ఫెక్ట్ గా మాట్లాడతారు, నేను మిమ్మల్ని ఖండించట్లేదు, కానీ ఒక్క విషయం జోడిస్తా. ఏంటంటే సార్, నరేంద్ర మోడీ గారు ఓడిపోతాడు గుజరాత్ ఎన్నికల్లో. నరేంద్ర మోడీ గారే కాదు, భారతీయ జనతా పార్టీ గుజరాత్లోను, మధ్యప్రదేశ్లోను, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఓడిపోతాయని అనేక పత్రికల్లో సర్వేలు చేసి చెప్పారండి, రాజకీయ విశ్లేషకులు చెప్పారు. మీడియా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అందుకే మీడియాతో మాట్లాడరా నరేంద్ర మోడీ? అయినా మేము అందుకే మాట్లాడరా మీడియాతోటి? మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పరా నరేంద్ర మోడీ గారు అడ్రస్ చేసినంతగా మీడియాని ఎవరు చేయలేదు. శ్రీధర్ గారు ప్లీజ్ సార్. కానీ మీరు ఒక్కసారి ఆగండి, ప్లీజ్ ఒక్కసారి ఆగండి. నేను మీడియా ఒక్క నిమిషం ఆగండి. నేను మాట్లాడింది కూడా మీరు అర్థం చేసుకోలేకపోయారు. చెప్పండి శ్రీధర్ గారు. ఒక్క నిమిషం. నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మీడియా అంటే న్యూస్ పేపర్లు, టీవీల గురించి మాట్లాడట్లేదు. నరేంద్ర మోడీ గారు ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ సోషల్ మీడియా. ఆయన ట్వీట్ చేసినా, ఒక ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టినా కూడా పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉన్నాయి గత 6 సంవత్సరాలు. బట్ సర్ప్రైజింగ్లీ, షాకింగ్లీ ఇప్పుడు ఈ రోజు రాహుల్ గాంధీ గారు, ఇందాక ఆయన మీరే గోపి గారే చెప్పారు, లాస్ట్ ట్వీట్, అంత ముందర ట్వీట్ కూడా ట్రెమెండస్ గా నెగటివ్స్ వచ్చినాయి ఆయనకి. సో సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. మన్ కీ బాత్ వ్యవహారంలో కూడా, మన్ కీ బాత్ ఇచ్చినటువంటి అప్పుడు కూడా డిస్లైక్స్ చాలా చూసాము. అది విదేశాల నుంచి కుట్ర. అదే సబ్స్టాన్షియల్ గా లైక్స్ తో పోలిస్తే డిస్లైక్స్ ఎక్కువ వచ్చినాయి. అది ఆపరేటెడా, మేనేజ్డా, లేకపోతే నిజంగా అన్నా కూడా, బట్ ఒక్కటి మటుకు గ్రహించాలి కదా, నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించే ఆ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉండే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, అంత ముందర కూడా ఉన్నారు. అప్పుడు అంత పాజిటివ్ గా వచ్చేది, ఇప్పుడు సడన్ గా నెగిటివ్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నది ఒకటి వాచ్ చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు. ఆంధ్ర రాష్ట్రం వరకు నరేంద్ర మోడీ గారు పాత ప్రైమ్ మినిస్టర్, కొత్త ప్రైమ్ మినిస్టర్. సో ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, భారతదేశ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వెనకబడి జిల్లాలు ఉన్న 7 జిల్లాలకి స్పెషల్ గా ఏదైనా చేసి ఉంటే బాగుంటుందని ఆంధ్ర రాష్ట్ర వ్యక్తిగా నేను ఆలోచిస్తున్నాను, కోరుకుంటున్నాను. దెన్ ఏదైతే కోవిడ్ కి లాక్డౌన్ 1, 2, 3 అండ్ అన్లాక్ 1, 2, 3, 4 ఈ రోజు 51 లక్షల మంది మనకి కోవిడ్ లో పేషెంట్స్ అయ్యారు, ఆర్ వాట్ ఎవర్. ఆ ప్రాసెస్ లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఏమన్నాయంటే, స్ట్రింజెంట్ గా లాక్డౌన్ 1 and 2 బాగా పెట్టారు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏదైతే వలస కార్మికులు ప్రధానంగా, డబ్బులు లేని వాళ్ళు ప్రధానంగా ఇబ్బంది పడేవాళ్ళు, ఎవరికైతే గుడ్డ ఇల్లు గాని ఏమీ లేని వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారని చెప్పి ఇంటర్నేషనల్ గా ఒక యూనివర్సిటీ అన్ని దేశాల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ లాక్డౌన్ మీద ఒక ఒపీనియన్ చెప్పింది. కమల్ హాసన్ గారు నరేంద్ర మోడీ బీజేపీని వ్యతిరేకించి ఆయన ఏమన్నారంటే, బాల్కనీ వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ అసలు నెత్తి మీద అసలు ఏమీ లేని వాళ్ళ గురించి ఆలోచించలేదు ఈ లాక్డౌన్ 1, 2, 3లో అని చెప్పి ఆయన అన్నారు. సో లాక్డౌన్ అన్లాక్ 1, 2, 3, 4లో ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ ఏదైతే 20 లక్షల కోట్లు ఉన్నదో అది సబ్సీక్వెంట్ గా 3-4% దాకే వచ్చింది తప్ప రియల్ గా డెలివర్ అవ్వట్లేదు అని చెప్పి అందరూ ఎకనామిక్స్. అదొక అంశం అయితే శ్రీధర్ గారు ఒక్క నిమిషం సార్, అదొక అంశం అయితే ఇందాక మీరు చెప్పిన దానికే వస్తున్నా. మీడియా వ్యవహారంలో ఒక్క గుజరాత్ అల్లర్లకి సంబంధించి బీబీసీ ఒక కథనం ప్రచురించింది, దాన్ని నేను చెప్తాను ఇక్కడ. బీబీసీ కొంతమంది నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంటర్వ్యూ చేసిన కొంతమందిని, ఒక 4గురిని తీసుకుంటే ఆ 4గురిలో స్మితా ప్రకాష్ గారు, విజయ్ త్రివేది గారు, తర్వాత రాజదీప్ సర్దేశాయ్ కానీ, నవదీప్ ధరివాల్ అని వీళ్ళు 4 చేస్తే నరేంద్ర మోడీ గారిని విజయ్ త్రివేది అనేటువంటి ఆయన అడిగినటువంటి క్వశ్చన్, గుజరాత్ అల్లర్ల గురించి చెప్పమంటే నరేంద్ర మోడీ గారు సైలెంట్గా ఉండిపోయారు, ఆ విషయం గురించి అసలు సమాధానమే చెప్పలేదు. గుజరాత్ అల్లర్ల గురించి చెప్పమంటే ఆయన మళ్ళీ 84 అల్లర్లు
సిక్కు ఊచకోత వాటి గురించి కాంగ్రెస్ చేయించిందా అనేటువంటి సమాధానం ఆయన ఎదురు ప్రశ్నించాడంట ఆయన్ని, ఎవరిని, త్రివేది గారిని. సో అంటే ఈ అల్లర్ల గురించి ఒక ముద్ర అయితే మాత్రం నరేంద్ర మోడీ గారి మీద ఉంది. బట్ ఆయన దానికి సమాధానం చెప్పుకొని ఆయన క్లీన్ చిట్ వచ్చింది కదా, ఆయన సమాధానం చెప్పుకొని ప్రజల్లో దాన్ని తీసేసుకోవచ్చు కదా, ఎందుకు ఆయన ఆ విషయంలో మౌనం వహిస్తున్నాడు అని అనుకోవాలి? ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను క్లోజ్ గా వాచ్ చేశానండి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టిల్ దట్ మ్యాటర్ ఇస్ విత్ ద కోర్ట్ సార్. అండ్ హీస్ అ స్మార్ట్ ప్లేయర్. నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఇంటర్నేషనల్ గా ఏదో యూనివర్సిటీలు చదవకపోయినా కూడా ఈజ్ అ స్మార్ట్ ప్లేయర్. ఆ విధంగా ఆయనకి గౌరవం ఇవ్వాలి. పర్సనల్ గా ఈజ్ వెరీ క్లీన్, నేను అందులో డౌటే లేదు. బట్ ఇప్పుడు ఈ రోజు భారతదేశంలో, ఇప్పుడు ఇది నేను చూపించేది ఇదిగోండి, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పొజిషన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్, అది చాలా తక్కువగా ఉంది. ఆ గ్రాఫ్ బట్టి చూస్తా ఉంటే రాష్ట్రాలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఓకే, డబుల్ భారతదేశ ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఖర్చు పెట్టిన దానికంటే డబుల్ భారతదేశ రాష్ట్రాలన్నీ ఖర్చు పెడుతున్నాయి. ఒకటి. రెండోది, ఎఫ్ఆర్బిఎం చట్టంలో ఏదైతే 2% ఎక్సెస్ ఇచ్చారో దానికి 4 కండిషన్స్ పెట్టారు. అన్కండిషనల్ గా ఇచ్చుంటే బాగుండేది. జిఎస్టీ రియంబర్స్మెంట్ వరకు యాక్ట్ ఆఫ్ గాడ్ అని తప్పించుకోవడం సరికాదు. అంటే జనరల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కుడ్ హ్యావ్ టేకెన్ ఏ లోన్, ఆర్బీఆర్ అడ్జస్ట్మెంట్స్ అది చేసేయచ్చు. ఇది ఏదైతే జిఎస్టీ ఏదైతే ఇచ్చారో 13 రాష్ట్రాలు ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం చట్టంలో మాడిఫికేషన్స్ లేకపోతే అవన్నీ చేద్దాం. 13 రాష్ట్రాలు జిఎస్టీ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో అది ఫాలో అవుతున్నాం. అంటే కొంతవరకు ఆర్మ్ ట్విస్టింగ్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది నరేంద్ర మోడీ గారి పరిపాలనలో. ఒక్క ప్రశ్నకి సూటిగా చెప్పండి సార్ శ్రీధర్ గారు. శ్రీధర్ గారు ఒక్క ప్రశ్నకి సూటిగా చెప్పండి. ఇక మీదట కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయం ఉండే అవకాశం ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే నరేంద్ర మోడీ గారే ప్రభ ఇలానే కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చా? సూటిగా ఒక మాటలో చెప్పండి ప్లీజ్. నరేంద్ర మోడీ గారికి అడ్వాంటేజ్ ఉందండి, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఏదైతే మన రెండు మూడు ఏదైతే డిమానిటైజేషన్ రీమానిటైజేషన్ చేసినప్పుడు సామాన్యులు దెబ్బతిన్నారు. దెన్ రెండోది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అప్పుడు సామాన్యులు కొంతవరకు దెబ్బతిన్నారు. మూడోది ఈ కోవిడ్ లాక్డౌన్ 1, 2, 3 వల్ల కూడా సామాన్యులు దెబ్బతిన్నారు. అయినా 2019లో యాక్సెప్ట్ చేశారు. 2019లో యాక్సెప్ట్ చేశారు సార్ అయినా. రైట్, విద్యాసాగర్ గారు ప్లీజ్. అదే అంటే ఒక్క నిమిషం చెప్పండి. అది యాక్సెప్ట్ చేసినా కూడా పదే వారికి ఇబ్బంది కలిగినప్పుడు పాతవి కూడా గుర్తొస్తాయి. అండ్ ఈ రోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఏమన్నారంటే, వి షేప్ రికవరీ వస్తాది అనుకున్నాను, భారతదేశ ఎకానమీ వి షేప్ ఎకానమీ వచ్చే ఆస్కారం లేదు, ఖచ్చితంగా గ్లోబల్ వాల్యూ చైన్ లో మన భారతదేశ కంపెనీలన్నీ పార్టిసిపేట్ చేసి ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టాలని చెప్పి శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్ ఎర్లీ వాజ్ సెక్రటరీ ఇన్ క్యాబినెట్ లో ఉన్నారు. సో ఆ విధంగా ఆర్బీఐ గవర్నర్ వి షేప్ రికవరీ జరగట్లేదు అంటే డ్రాస్టిక్ స్టెప్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి. లీడ్ చేస్తుంది నరేంద్ర మోడీ గారు. ఏదేమైనా కూడా ఆయనకి న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది. ఆయనకి న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది. ఆయన యోగా చేస్తారు. హీ మేడ్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ యోగా కూడా భారతదేశం రికగ్నిషన్ తీసుకుని వచ్చారు. బీజేపీలో వయస్సు కట్టాపు ఈయనకు వర్తించదు అనుకుంటా. 70 ఏళ్ల తర్వాత వయసు రీత్యా పక్కన పెడుతుంటారు కదా, నరేంద్ర మోడీ గారికి వర్తించదేమో అది కూడా. అదే చాలా దేశాలతో కూడా సఖ్యతగా తీసుకుని రాగలిగాం. సర్జికల్ స్ట్రైక్ బార్డర్ దాటం, రెండోది పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్, ఇవన్నీ బెంచ్ మార్క్స్. గోపి గారు ఏంటంటే, గోపి గారు మనం డిబేట్ స్టార్ట్ అయినప్పుడే మనం ఏంటంటే మోడీ బీజేపీ ప్రభుత్వం మీద, ఆయన 70 ఏళ్ల వసంతం మీద మనం డిబేటే అది. సో అక్కడ ప్లస్లు మనం మాట్లాడుకోవాలి, మైనస్లు కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఎంతసేపు అయినా రంధ్రాన్వేషణ చేసి మనము మోడీని విమర్శించాలా అని అంటే, మేము ఒకవేళ
2014 నుంచి 18 వరకు కోయలేషన్ గవర్నమెంట్లో ఉండి 2001 సంవత్సరం తోటి ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం మీద మేము ప్రత్యేక హోదా ఇస్తానన్నావు, నువ్వు డబ్బులు ఇస్తామని చెప్పేసి డిఫర్ అయ్యి బయటకు వచ్చేంత మాత్రాన దేశానికి సంబంధించిన విషయాల మీద, లేదంటే దేశ సమగ్రతకు సంబంధించిన విషయాల మీద, లేదంటే దేశ అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద మేమెందుకు వ్యతిరేకించాలా? అంటే వ్యతిరేకించాలంటే గుడ్డిగా వ్యతిరేకించాలా, అంటే సపోర్ట్ చేయాలంటే గుడ్డిగా సపోర్ట్ చేయాలా శర్మ గారి ఉద్దేశంలో? నాకు తెలియకడుగుతా. ఇప్పటికైతే ఆయన బాహుబలి ఒప్పుకుందాం విద్యాసాగర్ గారు, రైటా? ఒప్పుకుందామా? కాదు నా మాట వినండి గోపి గారు. కాదు ఓకే, మీరు క్లారిటీ ఇచ్చారు సార్, అర్థమైంది. వ్యతిరేకించినటువంటి రాష్ట్రానికి సంబంధించి కాదు నేను ఇవ్వలేదు గోపి గారు, నేను ఎటువంటిది ఇవ్వాలా. నేనేమంటానంటే సమర్థించే విషయాల్లో 100% సమర్థించాలా, వ్యతిరేకించే విషయంలో 100% వ్యతిరేకించాలా. ఇప్పుడు మీరు అకాలీదళ్ ఈ రోజు వ్యతిరేకించింది వాళ్ళతో ఉన్నటువంటి పార్టీ, అప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చి రాజీనామా, హర్ప్రీత్ సింగ్ కౌర్ గారు తీసుకోపోయి రాజీనామా కూడా ఇచ్చారంట. వాళ్ళకేదో డిఫర్ అయ్యారు, వాళ్ళు ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీ. అప్పుడు శర్మ గారు మీరు ఆగండి, మాట్లాడేశారు. ఎంతసేపు మీరేం మాట్లాడతారు? ఆగండి మీరు. ఒక నిమిషం నేను చెప్పాను కదా, దిమ్మ తిరిగే సమాధానం చెప్తాను మీకు. ఆగండి మీరు, ఇంకా త్వరగా చెప్పండి. శర్మ గారు పెద్దగా 1 మినిట్ శర్మ గారు పెద్దగా ఏదో మాట్లాడుతూ 2G స్పెక్ట్రమ్ కేసులో ఏదో జరిగిపోయింది, ఒక కేసు తేలింది అన్నారు. అదేమన్నా ఎన్డీఏలోనో లేదంటే బీజేపీ పరిపాలన పెట్టిన స్కామా కేసా? కాంగ్రెస్ UPA 2 లో పెట్టిన కేసు అది. ఏం ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్ పెట్టిన కేసా? ఆ కేసుకు ఎన్డీఏ కేసుకి ఏంటి సంబంధం? బీజేపీకి ఏంటి సంబంధం? నేను మాట్లాడుతాను. ఒక ఏక కుటుంబ పాలన మాదిరి మాట్లాడే వీళ్ళు నరేంద్ర మోడీని పక్కన పెట్టి బీజేపీని చూడగలమా? నరేంద్ర మోడీని పక్కన పెట్టి బీజేపీని 70 ఇయర్స్ పాలన 70 ఇయర్స్ అనేది వర్తించదు నరేంద్ర మోడీకి అని అనుకుంది. ప్రశ్నలోనే తప్పు ఉంది. ఓకే, మీ ప్రశ్న 100% తప్పు. నరేంద్ర మోడీ గారు ఆ రోజే చెప్పారు, ఫలితాలు వచ్చిన తర్వాత తల్లి కన్నా బిడ్డ ఎప్పుడూ ఎక్కువ కాదు. ఓకే, సో నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే ఈ దేశానికి సంబంధించి అంటే నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగానో కూడా మీకు చెప్తాను. ఆ ప్రశ్న ఎందుకు అడిగానో కూడా, అంటే బీజేపీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, లేకపోతే బీజేపీ పార్టీ వల్ల అధికారంలోకి వస్తున్నారు, లేకపోతే ఒక నరేంద్ర మోడీ అనే పేరుతో అధికారంలోకి వస్తున్నాను. బీజేపీ పెంచుతుంది ఒక వ్యక్తి యొక్క నాయకత్వాన్ని. ఓకే, అవకాశాలను అందిపుచ్చుకొని సామాన్య కుటుంబం నుంచి వచ్చి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఆ స్థాయికి పోయాడు. గర్వపడాలి అందరూ కూడా. దాంట్లో రంధ్రాన్వేషణ చేయడం తప్పు. రెండోది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏం చేశాడంటే, ఈ దేశానికి సంబంధించిన ఎకానమీ ఎలా ఉండాలి, ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎలా ఉండాలి, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఎలా ఉండాలి, ఇంటర్నల్ సెక్యూరిటీ ఎలా ఉండాలి, ఇట్లాంటి అన్ని విషయాల మీద చాలా సంపూర్ణమైనటువంటి అవగాహన పెంచుకున్నటువంటి నాయకుడు ఆయన. ఈరోజు ఏ విషయాన్నైనా ఎత్తుకోండి, అన్ని విషయాల మీద స్పృశిస్తాడు. ఓకే, నువ్వు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఎకనామిక్స్లో PhD చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే సమాధానం చెప్తాడో దానికన్నా కూడా పామర్లకు సైతం అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పగలుగుతాడు. అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఆయనకు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. భారతదేశానికి ఒక ప్రైడ్ అయినా, ఈ భారతదేశాన్ని భవ్యమైనటువంటి భారతదేశంగా రాబోయే రోజుల్లో జగద్గురువుగా నిలపే ఆలోచనలో నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ఉంది. ఒకటి వాస్తవం చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు అవినీతి రహితంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా శత్రు దుర్భేదమైనటువంటి దేశంగా తయారు చేస్తున్నాడు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి సో అన్ని వర్గాలు స్పృశించే విధంగా ఆత్మనిర్భర్ భారత్ కూడా తీసుకోండి. ఇప్పుడు నిజంగా ఇది ప్రకృతి ఇచ్చినటువంటి శిక్ష మనకి కరోనా అనేది. అయినప్పటికీ కూడా దీన్ని ఏ విధంగా తగ్గించాలి, మినిమైజ్ చేయాలి, మ్యాక్సిమం ఏదైతే ఉందో అన్ని వర్గాలు స్పృశించే విధంగా ఆ సమస్యలన్నీ కూడా తీసుకొని ఆ సమస్యలన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీస్ కి తగ్గట్టు వాళ్ళందరూ కూడా ప్యాకేజీలు ప్రకటించడం జరిగింది. డైరెక్ట్ రైతుల అకౌంట్ లో డబ్బులు పడేటట్లు MSME సంస్థలు లోకల్ ఫార్ వోకల్ అనే పేరు మీద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని ఏ విధంగా తీసుకురావాలి, ఎగుమతులు ఎలా పెంచాలి, ఇలాగా గ్లోబల్ థింకింగ్ చేస్తున్నాడు. రైట్, ఇది వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా స్పెషల్ డిబేట్. శర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, రమేష్ నాయుడు గారు పూర్తిగా శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మా యొక్క సోమ్ వీర్రాజు గారిని గృహ నిర్బంధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సార్ మళ్ళీ అటువైపోయింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ డిబేట్. ఓబులేష్ గారు లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AB 24/7.